హైదరాబాద్ లో జై దుర్గా భవానీ ట్రస్ట్ తొలి వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సమాజ సేవ, భారతీయ సంస్కృతి పరిరక్షణ, మహిళలు, చిన్నారుల సాధికారత, కళాకారుల ప్రోత్సాహం లక్ష్యంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తారా ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ విమలక్క, తెలంగాణ హ్యాండ్లూమ్ అభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్ అనురాధ, దైవజ్ఞ శర్మ, రిటైర్డ్ జడ్జి మాలాద్రి, బోయ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనస గోపి బోయతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులు, గురువులు, సామాజిక సేవలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు సేవా కార్యక్రమాలతో పాటు సంస్కృతి పరిరక్షణకు ట్రస్ట్ చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సంప్రదాయ కళలు, చేనేత, చేతి వృత్తులకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. जय दुर्गा भवानी। మరి అలాగే జై అందిస్తామని తెలియజేస్తూ మరి వారు స్వాగతం పలికిన అమ్మాయి ఆధ్వర్యంలో మరి ఎంతో మంది విద్యార్థులు చేస్తున్నారు. మరి అందులో భాగంగా మనందరికీ సుపరిచితులైనటువంటి కళాకారుడు వెంకటరమణ వాళ్ళ గారి కూతురు వెన్నెల గారు ఇక్కడ విచ్చేసినారు. మరి అలాగే తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనితా జక్కని గారు, మరి అలాగే పెద్దలు రిటైర్డ్ జడ్జి అయినటువంటి నేరెళ్ళ మాలాద్రి గారు, మరి అలాగే బోయ కార్పొరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి అన్న గారు, మరి అలాగే ఎంతోమంది ప్రముఖులు, మరి తారా గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జై దుర్గా భవానీ ట్రస్ట్ ముందుకు కొనసాగాలని, ముందు ముందు ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి మనస్ఫూర్తిగా తారా గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తెలంగాణ బిడ్డలకు, చాలా కష్టాల్లో ఉన్న బిడ్డలకు, ఎవరు లేని బిడ్డలకు మేమున్నామంటూ చిన్న సొసైటీని, చిన్న ట్రస్ట్ని ఫామ్ చేసుకొని ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఏమున్నా సరే మేము జై దుర్గా భవానీ ఆధ్వర్యంలో మీకు సేవలు అందిస్తాం. ఏ టైంలో అయినా మాకు కాల్ చేయండి అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన మా చెల్లి తారాకి ప్రత్యేకమైన వందనాలు. సో నేను పిలవని అతిథిని కానీ అమ్మవారు పిలిచింది. ఇంకా గద్దరన్న అనేవాళ్ళు, పిలిచిన దానికంటే పిలువని చోటుకి వెళ్తేనే ఇంకా బాగుంటుంది. కళాకారులు ఎక్కడ పోయినా సరే సేవ చేసే వాళ్ళు పిలిచినా పిలకపోయినా ఆ సేవాభావంలో ఉంటాము, ఆ పయనంలో మేము ఉంటామని తెలియజేస్తూ చెల్లి పిలవగానే ట్రస్ట్ పిలవగానే అన్నిటికంటే ఎక్కువ అంటే ఈ ట్రస్ట్ని లీడ్ చేసేది ఒక అమ్మాయి అనగానే తప్పకుండా చిన్నారి చెల్లెలతోటి, అక్కలతోటి, తల్లులతోటి ఉండడానికి నేనున్నానని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.